అరే గుండు, నిన్న రాత్రి మా తాత గదిలోకి వెళ్లి మా తాత ద్వారా ఒక రహస్యం తెలుసుకున్నారా? అయినా మీ తాత వచ్చి చాలా దినాలైంది కదా, ఎలా చెప్పారా రహస్యం? బ్రతికి ఉండే చెప్పాలారా? తాత రాసిన పుస్తకం చూస్తే తెలియదా? పుస్తకమా? మాదన్నపేట చెరువు దగ్గర లంక బిందె ఉన్నదట్రా, దాని విలువ 10,000 కోట్లటరా. ఆ పుస్తకం గురించి ఇంకా తెలుసుకుందాం అనే లోపే మా నాన్న గదిలోకి వచ్చారా. ఆ పుస్తకాన్ని ఎలా అయినా సాధించాలి. నిన్నటి నుంచి చూస్తానా ఆ గదిలో ఏం పనిరా నీకు? లంక బిందె గురించి నాకు తెలిసింది నాన్న. దాని గురించి మర్చిపో, నీ ప్రాణానికే ప్రమాదం. అక్కడే ఉన్న అమ్మవారి దగ్గరున్న కుంకుమని నుదుటకు పెట్టి దైవ భక్తితోని చూడు, కనిపిస్తోంది. అరే మా తాత చెప్పిన లంక బిందెరా, ఇంత లోతుంది, ఎలారా అక్కడికి పోయేది? అరే 10,000 కోట్లు విలువైన లంక బిందె మన కంటికి చిక్కిందిరా. అది మన చేతికి చిక్కించుకొని మనం కోటీశ్వరులు అవ్వాలి రాకి. ఇలా విరిగి పడి ఉన్న ఈ చెట్టు, ఈ అమ్మవారిని చూస్తుంటే మన కంటికి కనిపించకుండా కాపలాకి లంకాధిపతి శక్తులు ఇక్కడే ఉన్నాయనిపిస్తోందిరా. అయినా లంకాధిపతి అంటే రావణాసురుడు. అయినా ఈ లంక బిందకును రావణాసురునికి ఏం సంబంధం రా? ప్రయత్నించి చూద్దాం పట్టు. ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే పూర్తిగా తెలుసుకొని బరిలోకి దిగడం మేలంటున్నా. తాత పుస్తకంలో కూడా లంక బిందె కనిపించేంత వరకే రాశాడు, ఎలా దక్కించుకోవాలనో రాయలేదు. అంటే ఇంకా ఏదో రహస్యం దాగి ఉంది. ఇప్పుడు ఆ రహస్యం తెలుసుకోవడం ఎలా? నిన్ను దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తా. పదరా. అరే అక్కి, ఈ లంక బిందె మనకు దక్కది, వదిలేరా. లంక బిందెను దక్కించుకోవడానికి నా ప్రాణాలను సైతం పనంగా పెట్టి కష్టపడుతుంటే అది దక్కదనడానికి నీకు ఎంత ధైర్యం రా? మనలో మనకు గొడవలు ఎందుకన్నా? నాకు ఒక కల వచ్చిందిరా, నువ్వు ఆ లంక బిందెను తాకగానే రక్తం కక్కుకొని చచ్చినట్టు. నీకొచ్చిన కల ఒక నిమిషం పాటు నిజం అయితదనే అనుకుందాం, దాన్ని ముట్టుకుంటే నేను రక్తం కక్కుకొని చస్తాననే అనుకుందాం. కానీ నేను ముట్టుకోనుగా. మరి ఆ లంక బిందెను మనం సాధించడం ఎలా? నీతో ముట్టించి నువ్వు రక్తం కక్కుకొని చచ్చినాక లంక బిందెను పట్టుకపోతా. నా గొయ్యి నాతోనే తవ్వించి నన్నే అలా పండ పెడదాం అనుకుంటావా? లేకపోతే ఏందిరా మరి? కళ్ళు మూసుకొని నిద్రలో వచ్చిన కళ గురించి భయపడతాను. తాళపత్ర గ్రంథాల ప్రకారం లంక బిందె మనకు దక్కాలంటే 10 రోజులలో వచ్చే అమావాస్య రోజు వరకు రావణాసుర హోమం జరిపించాలా. మిత్రబింద గురూజీ లోపలనే ఉంటాడు, రండిరా. అతనేరా మిత్రబింద గురూజీ. సొట్ట బింద లెక్కున్నాడు వాడు. మిత్రబింద గురూజీ ఏంద్రా? మిత్రబింద విన్నాడనుకో నీ బతుకు 6 అడుగుల బొందే. మిత్రబింద గురూజీకి పాదాభివందనాలు. నీకు ఉందా? నా పేరు మిత్రబింద. మాకు కావాలి లంక బింద. రావణాసుర హోమం అయిపోగానే నీకు లంక బింద దక్కుతది. హోమంలో కూర్చున్నదెవరు? ఈ బట్ట పుర్రగాని కూసోబెడితే హోమంలో ఏమైనా గడిబిడి జరిగినా మనమైతే సేఫ్. ఈ గుండు నా కొడుకుని కూసోబెడదాం అనుకుంటానా గురూజీ? అయితే వచ్చి పదునైన రాడ్డు మీద కూసోబెట్టు. ఏంది దీని మీద కూర్చోవాలనా? దీని నుంచి పెడితే నోట్లకెళ్ళి బయటకు వెళ్ళేటట్టుండదు. నేను కూర్చొని పో. నీకు ఉందా? నా పేరు మిత్రబింద. అరే టిల్లు, గురూజీకి కోపం వచ్చిందిరా. ఈ గుండు నా కొడుకుని ఆ రాడ్డు మీద కూర్చోబెడదాం పట్టరా. నన్నే సొట్టబైన బింద అంటావురా? ఇప్పుడు దిగిందారా లోపలికి. అమ్మా తల్లి, లంక బిందెను మాకు దక్కనిస్తావా లేదా? అమ్మా ఇప్పుడు నోరు ఇప్పేలా లేదన్నా, గురూజీని పిలవాల్సిందే. మిత్రబింద అన్నా సొట్ట పడుచుండన్నా. ఆయన సొట్ట కాదురా, నీ నోట్ల నా సుట్ట. ఆయన మిత్రబింద గురూజీ. నోటితో మిట్కరిస్తానేంద్రో. రావణాసుర హోమం ఎక్కడ దాకా వచ్చింది గురూజీ? హోమం మొదలు పెడితే కదా. నువ్వేంద్రో మొన్న తిన్న చికెన్ ముక్క పళ్ళల్లో ఇరికి రానట్టు ఆ రాడ్డుని మొన్నటి నుంచి కిందనే ఇరికించుకున్నావు. ఇరికించుకోవడానికి నాకేమన్నా సరదానా? వత్తలేదు. నా రాడ్డు లేని కారణంగా హోమం చేయలేదు. అయితే మీ రాడ్డుని మీకు పీకిస్తాం గురూజీ. అరే టిల్లు, పోయి ఆ గుండుగాని పట్టుకురా పోరా. రాడ్డు వచ్చింది. హోమం మొదలు పెట్టండి గురూజీ. అరే టిల్లు,
మిత్రబింద గురించి రావణాసుర హోమం మొదలు పెట్టిండో లేదో చూసి వద్దామా? చూసేద్దామన్నా. మీరు ఓండి, నేను రాను. ఎవరిని అక్క నువ్వెందుకు రావురా? నీకేం నొప్పి? నాకు రాటు దింపిన నొప్పి రాను, కొత్త నొప్పి వద్దు, అందుకే రానంటానా. లంక బింద కోసం నొప్పిని ఓర్చుకోరా. నా గుండెకి ఏమైనా నొప్పి అయితే నేను ఓర్చుకుంటా, కానీ నాకు ఏమన్నా అయితే నేను ఓర్చుకోలేను. నన్ను వదిలేరా. ఏమో ఈ నొప్పి ఎప్పుడు పోతుందో ఏమో. మీకు ఉందా? నా పేరు మిత్రబింద. మిత్రబింద గురూజీకి నమస్కారం. మీరు నాకు పెట్టారు నమస్కారం. ఆ గుండు గాని ముట్టు కింద ఉంటది నొప్పి ప్రతి వారం. ఎవరిని అక్క నీ ఫోకస్ మొత్తం వాని ముట్టు మీదనే ఉన్నదని గురూజీ, లంక బింద మీద ఫోకస్ చేయండి. నీకు ఉందా? నా పేరు మిత్రబింద. మాకున్నది నీకు లేదా? నన్నే అంత మాట అంటావురా టిల్లు? విని నోరు చెయ్యి వంకరా. మీరు ఉన్నమూతి వంకర టిల్లు కాపాడండి మిత్రబింద గురూజీ. నాకే లేదంటాడా వీడు? వీనికి ఉన్నా లేనట్టే ఇప్పుడు. ఇప్పుడు టిల్లు గారి మూతిని మంచిగా చేసేది ఎట్లా? అరే అక్కి, నా ముడ్డు నొప్పి ప్రతి వారం ఎక్కువైతాందిరా. ఓరి అక్క, మిత్రబింద గురూజీ చెప్పింది నిజమైతాంది కదా. అరే నువ్వు అనవసరంగా మిత్రబింద గురూజీని గెలికినవురా. సరే గాని టిల్లు గాని మూతేంద్రో లప్ప మూత అయింది. అరే అక్కి, టిల్లు గానికి గజ్జి కుక్క కాల్చిందారా మీది మీది కచ్చి కడతాడు. ఓరి అక్క, వీడు కూడా నీ లెక్కనే మిత్రబింద గురూజీని గెలికిండు. నీకేమో ముడికి మాత్రం వేసిండు, వీనికేమో మూతికి వేసిండు. మిత్రబింద గురూజీ నీకు ఉందా? నా పేరు మిత్రబింద. వీళ్ళ తప్పుని వీళ్ళు తెలుసుకున్నారు మిత్రబింద గురూజీ. వీళ్ళకు శాప విముక్తి చేయండి. ఒక్కసారి నేను ఉచ్చరించిన మంత్రానికి శాపం దాకితే దానికి విరుగుడే లేదు. మూసుకొని నా కొడకలారా. గురూజీ వీళ్ళు జీవితాంతం ఇట్లనే బతికేయాలా? అలాగే బతకాలి. ముందు నిన్ను బతకనియనరా మిత్రబింద. ఎలాంటి నా కొడుకులో అని అబద్ధం చెప్పా శాప విముక్తి చెయ్యొచ్చు. రావణాసుర హోమం ముగిసింది. ఇక అమ్మవారు నోరు తెరిచి రావణాసుర మంత్రం చెప్పే సమయం ఆసన్నమైంది. అంటే ఇప్పుడు అమ్మవారు మాట్లాడుతుందా? లంక బింద మనకు దక్కినట్టేనా? అవును. మిత్రబింద గురూజీ మమ్మల్ని క్షమించండి. నా నడ్డి నొప్పి నుండి వీని వంకర మూతిని నయం చేయొచ్చు కదా. వీని వంకర మూతి వీని నడ్డి నొప్పి మటు మాయం. ఇంకా అమ్మవారు నోరు తెరిచి రావణాసుర మంత్రం చెప్తలేదేంది? నీకు వంట ఆగదు పంట లేవదు కదరా. జయ హో రావణ జయ హో. ఆ లంక బింద మనదే. 3 సార్లు మంత్రం జపించి ఆ లంక బిందను తెచ్చుకో. జయ హో రావణ జయ హో. జయ హో రావణ జయ హో. మిత్రబింద లంక బింద మాయమైంది. మంత్రం తప్పు చెప్పావా? జయ హో రావణ జయ హో. లేదు మరి అని ఎందుకన్నావు రా? మిత్రబింద కొడుక వస్తాను.